అందరికీ నమస్కారం. ఇది మీ వేణు. ఈ ఫోటోలో కనిపిస్తున్న పాప వయసులో పెద్దదైనా ఇంకా అలాగే ఉంది. ఆమెకి ఖచ్చితంగా ఒక సంరక్షణ ఆవిడ ఏ పనులు చేసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఒక సహాయకుడు అవసరమే. ఆమె తండ్రి ఆమెను భుజాన మోస్తూ నిన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కి వచ్చారట. ఆ పెన్షన్ని పునరుద్ధరించడం కోసం. గతంలో పెన్షన్ వచ్చేది, తర్వాత వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుక్కి ఉద్యోగం వచ్చింది అని చెప్పి ఆవిడ పెన్షన్ని తీసేశారు. తిరిగి పెన్షన్ పునరుద్ధరించండి, పెద్ద కొడుకు ఉద్యోగం వచ్చినా తను వేరేగా ఫ్యామిలీ మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి మాకు పెన్షన్ ఇప్పించండి అని వేడుకోవటానికి వచ్చాడు. ఇక్కడ మనం కోరుకోవాల్సింది, ఉద్యోగస్తులు ఇక్కడ రూల్స్ పాటించి కొన్ని రూల్స్ ప్రకారం వాళ్ళ పెన్షన్ తీసేసినట్టు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఉద్యోగస్తులకు మనం విన్నవించుకోవాల్సింది ఏంటి అంటే, మీరు రూల్స్ పాటించండి, అట్ ద సేమ్ టైం మానవీయ కోణం కూడా ఉండాలి కదా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు. ఈవెన్ మన ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ కూడా అదే చెప్తుంటారు, మానవీయ కోణాన్ని అప్లై చేయండి మీ ఉద్యోగ బాధ్యతలు. పర్టికులర్గా గవర్నమెంట్ సర్వీసెస్, కొన్ని సర్వీసెస్లో మానవీయ కోణం అనేది ఖచ్చితంగా చూడాలి వాళ్ళు. ఇక్కడ ఆ పాపను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఇంకొక సహాయం లేకుండా ఆ పాప బతకలేదు అని. అందుకే కదా గవర్నమెంట్ కొన్ని వందల వేల కోట్లు పెన్షన్గా ఇస్తుంది వికలాంగుల కోసం. ఇక్కడ ఆ పాప సమస్య కూడా తొందరగా తీరిపోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.